హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ బండరాముడి కథలేమిటో చూద్దామా? దురాశ దుఃఖానికి చేటూ ఉంటారు. ఆశ ఈ ముద్దులాంటి అబ్బాయిని కూడా జ్ఞానవంతుడిలా ఎలా చేసిందో ఈ బండరాముడి కథల్లో చూసి కాసేపు సరదాగా నవ్వుకుందాం. ఫన్నీ స్టోరీస్. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. ఈ బండరాముడికి అమ్మ నాన్న లేరు. వాళ్ళు రాము చిన్నప్పుడే చనిపోయారు. అమ్మమ్మ ఒక అక్క ఉన్నారు. చుట్టాలు బంధువులు కూడా ఉన్నారు. కానీ ఎవరూ పట్టించుకోరు. ఇంకా రాముడిని చూసి ఏళన చేస్తారు. అమ్మమ్మ పేరు పూర్ణమ్మ. రాముణ్ణి అతని అక్కని వాళ్ళ అమ్మమ్మ కష్టపడి పెంచి పెద్ద చేస్తుంది. ఉన్న కాస్త పొలం అమ్మేసి రాము అక్కకి పెళ్లి చేసి పంపించేస్తుంది. ఒకరోజు పూర్ణమ్మ ప్రశాంతంగా కూర్చొని, అమ్మయ్య, ఒక బాధ్యత తీరింది. ఇక వీడిని దారిలో పెట్టి వీడికి కూడా పెళ్లి చేస్తే భారం మొత్తం తీరుతుంది. తర్వాత నేనున్నా లేకపోయినా పర్వాలేదు అని రాముడిని దగ్గరికి పిలిచి, ఏరా నాయనా, నాకు ఒక బాధ్యత తీరింది. ఇప్పుడు నువ్వు ఏం చేద్దామని? చూడడానికి రాముడిలా అందంగా బలిష్టంగా ఉన్నావు. ఆ బుర్రలో దేవుడు కొంచెం జ్ఞానం ఇచ్చి ఉంటే బాగుండేది. చదువుకోరా అంటే చదువుకోలేదు. ఇన్ని రోజులు ఆడుతూ పాడుతూ గడిపేశావు. ఏ పనైనా సులువుగా చేస్తావు. కొంచెం తెలివిగా కూడా చేస్తే బాగుండు. నేను ఇంకా ఎన్ని రోజులు ఉంటాను? ఈ రోజు నుండి ఎవరితో మాట్లాడకుండా చేతి నిండా పని చెయ్యి. పోట్లాడకుండా జేబు నిండా డబ్బుతే. ఇంతకన్నా నేను నీకు ఏమీ చెప్పలేను అని చెప్పి పంపిస్తుంది. ఆ రోజు నుండి రాము పనికి వెళ్ళటం మొదలు పెడతాడు. రోడ్డు మీద వెళ్తూ వెళ్తూ అటు ఇటు చూస్తూ వెతుక్కుంటూ వెళ్తుంటే సాధువు కనపడి, ఏరా నాయనా, ఏం వెతుకుతున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. ఏం లేదు స్వామి, మా అమ్మమ్మ మాట్లాడకుండా చేతి నిండా పని చెయ్యి, పోట్లాడకుండా జేబు నిండా డబ్బు పుచ్చుకుని రా అని చెప్పి పంపింది. మాట్లాడకుండా పని చెప్పేవాళ్ళు ఎవరుంటారా అని చూస్తున్నాను అని చెప్తాడు. ఆ సాధువుకి వీడు అమాయకుడని అర్థం అవుతుంది. నవ్వుకుని, అదిగో ఆ తొండ నీకు పనిస్తానంటుంది, వెళ్ళు, రమ్మని పిలుస్తుంది అని చెప్పి సాధువు వెళ్ళిపోయాడు. తొండ రాముడిని చూసి తల పైకి కిందకి అంటుంటే, రాము నిజంగానే ఇది పని చేయడానికి రమ్మంటుంది, మాట్లాడకుండా పని చెప్తుంది కదా అని తొండ దగ్గరికి వెళ్తాడు. మనుషులను చూస్తే తొండ బెదిరిపోయి పరిగెడుతుంది. అందుకని రాము దగ్గరికి వచ్చేసరికి అది పరిగెడుతూ వెళ్ళి పాతకాలం నాటి పెద్ద చెట్టు క్రింద కలుగులోకి దూరింది. రాము ఇదేదో చెట్టు లోపల ఏదో ఉంది, తీయమంటుంది అని పక్కనే సూదిగా ఉన్న వెదురుకర్ర తెచ్చి పొడుస్తాడు. పొడిచేసరికి తొండ పారిపోతుంది. ఇంకొంచెం పొడిచి చెయ్యి లోపలికి పెడతాడు. ఒక బంగారు నాణెం దొరుకుతుంది. అందుకేనేమో అమ్మమ్మ చేతి నిండా పని చేయి, జేబు నిండా డబ్బు తెచ్చుకో అంది. ఈ బంగారు నాణెం జేబు నిండదు కదా అని మళ్ళీ కొంచెం లోపలికి తవ్వి చేయి పెట్టేసరికి చేతి నిండా నాణాలు వస్తాయి. సంతోషంతో ఈ తొండ ఎలాగైతేనేం మాట్లాడకుండా చేతి నిండా పని చెప్పి పోట్లాడకుండా జేబు నిండా డబ్బులు ఇచ్చింది, ఇవి అమ్మమ్మకి ఇవ్వాలి అని సంతోషంతో తీసుకుని వెళ్ళి ఇస్తాడు. అతని అమ్మమ్మ, ఏం పని చేసావురా, ఇంత డబ్బు వచ్చింది, ఎవరు ఇచ్చారు అని అడుగుతుంది. రాము ఇలా అంటాడు, ఒక సాధువు తొండని చూపించి అది నిన్ను పని చేయడానికి రమ్మంటుంది అని చెప్పాడు. మాట్లాడకుండా పని చెప్తుంది కదా అని తొండ కూడా వెళ్ళాను. అది చెట్టు దగ్గరికి తీసుకువెళ్ళి చూపించింది. అక్కడ తవ్వితే ఈ నాణాలు నాకు ఇచ్చింది అని చెప్పాడు. అలాగైతే ఆ చోటు నాకు చూపించు, ఈ విషయం ఎవరికీ చెప్పకు అని ఒట్టు పెట్టించుకుని వెళ్ళి చెట్టు దగ్గర తవ్వి తీసి చూసేసరికి ఒక పెద్ద బంగారు నాణేల భాండాగారం దొరుకుతుంది. అది తీసుకుని ఇంటికి వెళ్ళి, ఇది నీ పెళ్ళికి ఆ తర్వాత ఖర్చులకి బ్రతకడానికి పనికి వస్తుంది. మళ్ళీ మాట్లాడకుండా చేతి నిండా పనిచేసి పోట్లాడకుండా జేబు నిండా డబ్బు తెచ్చుకో అని చెప్పి పంపిస్తుంది. రాము ప్రయాణం మళ్ళీ మొదలైంది. పార్ట్ 2లో ఏం జరుగుతుందో చూద్దామా? ఓకే ఫ్రెండ్స్, బాయ్. Please like, share and subscribe friends, and don't forget to on the bell icon.